కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమైన పేరు. ఆయన నటన, సినిమాల సెలక్షన్, వైవిధ్యమైన నటన ఎప్పుడూ ఆసక్తి రేపుతూనే ఉంటాయి. అయితే తెలుగులో సార్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ధనుష్ ఆ సినిమాతోటే మంచి ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్నారు. ఈ ఏడాది కుబేర్ సినిమాతో మళ్ళీ తెలుగు మార్కెట్లో తన దమ్ము చూపించారు. అయితే పాన్ ఇండియా రేంజ్లో విడుదలైన ఈ చిత్రం మంచి కలెక్షన్లని సాధించింది. ఇక తాజాగా ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ఇడ్లీ కడే, తెలుగులో ఇడ్లీ కొట్టు అక్టోబర్ 1న విడుదలై పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఈ సినిమా కమర్షియల్ గా అంతగా ఆకట్టుకోలేకపోయినా కూడా ధనుష్ టాలెంట్ కి ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా ధనుష్ గురించి ఒక రూమర్ హల్చల్ చేస్తోంది. తెలుగులో వచ్చిన క్రేజ్ ని ఆసరాగా చేసుకుని ధనుష్ టాలీవుడ్ నిర్మాతల్ని దోచుకుంటున్నాడనే చర్చ నడుస్తోంది. వివరాల్లోకి వెళ్తే ఒక ప్రముఖ తెలుగు నిర్మాత, ఒక తెలుగు దర్శకుడు కలిసి ధనుష్ కి ఒక కథ వినిపించడానికి వెళ్లారు. అయితే ఇటీవల ఈ చెన్నైలో జరిగిన ఈ కథ ఆయనకి బాగా నచ్చిందని, కానీ రెమ్యునరేషన్ 50 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో వారు అవాక్కయ్యారంట. సాధారణంగా స్టార్ హీరోలు సినిమా హిట్ అయిన తర్వాత రెమ్యునరేషన్ పెంచడం కొత్తేమీ కాదు. కానీ తమిళ్లో ఒక్క సినిమాకి సుమారుగా 35 కోట్లు తీసుకుంటున్న ధనుష్ తెలుగులో మాత్రం 50 కోట్లు డిమాండ్ చేయటం నిర్మాతలకి షాక్ ఇచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. అయితే కోలీవుడ్కి టాలీవుడ్కి రెమ్యునరేషన్ విషయంలో అంత తేడా చూపిస్తుండటంపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులు ఏ భాషా నటుల్ని అయినా కూడా ఆదరిస్తారు. కానీ దాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్లుగా దోచుకోవడం కరెక్ట్ కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ధనుష్ ఇమేజ్ పాన్ ఇండియా లెవెల్ కాబట్టి ఆయన 50 కోట్లు అడగటంలో తప్పులేదని కొందరు మద్దతు పలుకుతున్నారు. అయితే అసలు ఈ వార్త నిజమా కాదా అన్నది తెలియకపోయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అయిపోతుంది. ఇక ధనుష్ అటు హీరోగా ఇటు దర్శకుడిగా తన ప్రతిభని చాటుకుంటూ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నాడు. వరుస ప్రాజెక్టులతో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇక కోలీవుడ్లో స్టార్ హీరోగా ఉన్న ఆయన తెలుగులోనూ మరిన్ని ప్రాజెక్టులు చేసి ఇక్కడ కూడా పాతుకుపోయేలాగా ప్లాన్ వేస్తున్నట్లుగా అయితే టాక్ ఉంది. అయితే 50 కోట్ల రెమ్యునరేషన్ వాస్త నిజమా కాదా అన్నది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది.